నేను జాంబీ అయిపోయాను. ఈ షించాన్ జాంబీని ఎవరు ఏమీ చెయ్యలేరు. ఈ హి 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 హి. నేను మీ అందరి అంతూ తేలుస్తాను. రే 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 ఆపరా బాబు, ఇందాక నుంచి ఒకటేనా సా, కిందకి రారా. ఆ గొంతు అసలు వెళ్ళలేక చస్తున్నాం. నేను జాంబీ షించాన్ని. నా చాక్లెట్లు ఎవరో తినలేరు. తింటే వాళ్ళు కూడా జాంబీలా మారిపోతారు. చేసుకోరా, నీకు నచ్చినంత సేపు చేసుకో, కానీ అలస్ట్ వస్తుంది చూసావా, అప్పుడు నువ్వే కిందకి రావాలి. ఒక్క నిమిషం, ఈ టైంలో ఎవడు ఫోను? అరే లెస్టరు, వీడేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు? హలో లెస్టర్, చెప్పరా. ఏంటి? అవునా, మన లాస్ సెంటోస్లోనా? ఏం మాట్లాడుతున్నావురా? ఏ ఆపో. ఏంటి నిజమా? అబద్ధాలు ఆడకురా రే. ఇక్కడ సించన్ గడి చేసిందే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నిజంగానే వచ్చాయని చెప్పేసి అంటావేంట్రా? వామ్మో, ఏంటి టీవీలో వెళ్ళి చూడాలా? ఓకే ఓకే, ఇప్పుడే వెళ్తున్నా. నాకు బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. మన లాస్ సెంటోస్ లో చాలా అంటే చాలా ఘోరమైనటువంటి జాంబీ ఎపోకలిప్స్ అయితే మొదలైంది. ఆ జాంబీస్ ని అడ్డుకోవడానికి మన అవెంజర్స్ అయితే రంగంలోకి దిగారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎన్నో జాంబీస్ అయితే మన లాస్ సెంటోస్ ని నాశనం చేయడానికి చూస్తున్నాయి. కానీ మన ఐరన్ మ్యాన్ మాత్రం ప్రతి జాంబీని చాలా అంటే చాలా ఘోరంగా కొట్టి మరీ చంపుతున్నాడు. అదే కాకుండా ఇక్కడ మన హల్క్ ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుగా పోరాడుతున్నారు. కానీ ఈ యొక్క జాంబీల సంఖ్య చాలా ఎక్కువగా ఉండడం వల్ల చాలా అంటే చాలా పెద్ద సమస్య వచ్చి పడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, మన హల్క్ కూడా చాలా అంటే చాలా జాంబీని అయితే చంపాడు. కానీ ఇంకా మన లాస్ సెంటోస్ మొత్తం చాలా జాంబీలు అయితే చుట్టుముట్టాయి. ఇక్కడ థోర్ చూసుకున్నట్లయితే తన వంతు ప్రయత్నం తను కూడా చేస్తున్నాడు. మన లాస్ సెంటోస్ ప్రజలెవరికి హాని కలగకూడదని చెప్పేసి ఇక్కడున్న ప్రతి జాంబీల్ని క్లియర్ చేస్తున్నాడు. అదే కాకుండా లాస్ సెంటోస్ లో ఇప్పటికి దగ్గర దగ్గర 1000 మంది అయితే చనిపోవడం జరిగింది. అది కూడా జస్ట్ ఒక 2 hours లోనే. ఇంకా ఈ రోజంతా చూస్తే ఇంకా ఎంతమంది చనిపోతారో ఏంటో తెలియట్లేదు. అందరూ అప్రమత్తంగా ఇళ్లలో ఉంటే చాలా మంచిదని మేమైతే హెచ్చరిస్తున్నాం. రే పొట్టోడా, నువ్వేదో సరదాగా జాంబీలు యాక్ట్ చేసావు, కానీ నిజంగానే మన లాస్ సెంటోస్ లోకి జాంబీస్ అయితే వచ్చేయంట్రా బాబు. ఇదేం కోఇన్సిడెన్స్ రా నాయనా. గాయస్ చూసారు కదా, మన లాస్ సెంటోస్ లో చాలా జాంబీలు అయితే అటాక్ చేస్తున్నాయి. అదే కాకుండా మన అవెంజర్స్ కూడా వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మన ఇంటి దగ్గరకు కూడా వస్తాయి అవి. ఏంట్రా బండోడా, ఏం మాట్లాడుతున్నావు? మన ఇల్లు పోయినా పర్వాలేదు కానీ మనం బాగుండాలా? మన ఇల్లు చాలా అంటే చాలా గొప్పది. ఎందుకో తెలుసా నీకో? పైనుంచి ఎంత పెద్ద వర్షం పడినా పెద్ద పెద్ద ఎండలు ఎక్కినా కూడా మన ఇల్లులే మనకి కాపాడతాయి. అందుకని వాటికి ఏమైనా నేను ఊరుకోను. అది కూడా నా ఇల్లు కొత్తది కాబట్టి నా ఇల్లుకి ఏమైనా ఊరుకోను. రే రే, మీ గొడవలు ఆపండ్రా బాబు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంట్రా? మన లాస్ సెంటోస్ లో ఓ వామ్మో, రేసించండి మన అర్జెంట్గా తప్పుకోండి. ఓరి నాయనో, ఈ అక్కకేంట్రా మొత్తం ఒళ్ళంతా రక్తమో జాంబీలా నడుస్తుంది. అయ్యో బాబోయ్, సారీ అక్క, నన్ను క్షమించు. వామ్మో, అయిపోయిండే వాళ్ళం రా. ఏంట్రా సడన్ గా ఇంట్లోకి ఎలా వచ్చేసింది? అయినా షించాన్ నీకు వెనక్కి కనబడుతుంది కదరా, కనబడినా కూడా చెప్పలేదేంటి? ఏంటందుకు బాబు, వచ్చిన ప్రతి ఒక్కరిని జాంబీ అనుకోమంటావా ఏంటి? వాళ్ళు జాంబీ కాదని చెప్పేసి నాకు అనిపించింది, అందుకనే చెప్పలేదు. అదే కాకుండా నేను ఇందాక యాక్ట్ చేశాను చూసావా, అలా యాక్ట్ చేసుకుని వచ్చారని చెప్పేసి నేను అనుకున్నాను, అందుకే చెప్పలేదు. ఊరి నాయను, ఊరే పొట్టడా, ఏమంటున్నారు నువ్వు? ఇప్పుడు ఈవిడ కనుక నిజంగా మనిషి అయ్యుంటే మాత్రం ఇంకా మనల్ని పోలీసులు పట్టుకెళ్ళిపోతారా బాబు? ఏ మనిషి అయితే ఎందుకు ఆ విధంగా వస్తారు? అదే కాకుండా మొత్తం ఒళ్ళల్లా బ్లడ్ ఉందిరా, అది మెయిన్ మ్యాటర్ అక్కడ. నేను అలా కాల్చడానికి గల కారణం వచ్చేసి ఆ ఒళ్ళల్లా బ్లడ్ చూసారా బాబు. వామ్మో, అలా చూస్తే ఎవరు కాల్చకుండా ఉంటారా? ఆయన కూడా పర్మిషన్ లేకుండా మన ఇంట్లోకి ఎవరు? ఓ ఓరి నాయనో, ఏంట్రా ఇదే? ఒరే సించానో డోరేమోన్ అర్జెంట్గా తప్పుకుంటారా మీరు. వామ్మో, చాలా అంటే చాలా మంది జాంబీలు అయితే ఉన్నారు ఇక్కడ. ఏమో అన్నావు కదరా షించాన్, ఫేక్ జాంబీ ఏదో అని చెప్పేసి. ఇప్పుడు చూడు ఎంతమంది మన ఇంటి మీదకైతే అటాక్ వస్తున్నారు. అర్జెంట్గా కిందకైతే వచ్చేయండి రా. మన మెయిన్ డోర్ నుంచి అయితే చాలా జాంబీలు అయితే వస్తున్నాయి.
అర్జెంటుగా మనమైతే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి. ఎటు నుంచి ఎటు వెళ్దామన్నా కూడా ఈ జాంబీలు వచ్చేలా ఉన్నారే. రండి రండి రండి, తొందరగా పైకి రండిరా బాబు. కానీ ఏంట్రా ఈ సైడ్ నుంచి కూడా వచ్చేస్తున్నారు వీళ్ళు. అమ్మ బాబోయ్, నా దగ్గర అయితే ఈ గన్ ఉంది కదా, దీంతో ఒక్కొక్కడికి చుక్కలు చూపించేద్దాం. ఓరి నాయనో, ఇంటి బయట అంతా జాంబీలే కదరా. ఓయ్ జాంబిలారా, మీ అందరికి ఒకే విషయం చెప్తున్నా నేను. మా అంతకుడు బాబు ఇల్లు ఏమైనా చేసుకోండి, కానీ నా ఇల్లు జోలికొస్తే మాత్రం మీ అంతు చూస్తాను నేను. దొంగ వెదవా, నా ఇల్లు పోయినా పర్వాలేదు కానీ నీ ఇల్లు మాత్రం మంచిగా ఉండాలి కదరా. సైడ్ సైడ్ లేకండి. ఏటే మీరు నాకు అడ్డొస్తారా? ఒరే మైక్లో వీళ్ళని చూడరా ఎలా గుద్దుతానో. ఒక్కొక్కరికి గుద్దే దెబ్బకి ఎక్కడికో ఎగిరి పడతారు. ఎంత ధైర్యం ఉంటే మన కోరికే ఎదురు వస్తారా? ఎంత ఎదురొచ్చినా నువ్వు మాత్రం అస్సలు ఆగనుగా కాకు. ఆగవంటే మాత్రం ఆ జాంబీలు మనల్ని లాగేస్తాయి. అర్థమవుతుందా? మనమైతే మన హంతకుణ్ణి, షించాన్ని, డోరేమాన్ని, చాప్ని వీళ్ళందరినీ వెళ్ళి కాపాడాలి. మొత్తానికి మనమైతే ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఖచ్చితంగా వీళ్ళైతే బయటే ఉండుంటారు. అదిగో వీళ్ళైతే బయటే ఉన్నారు. ఒరే 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 తొందరగా ఎక్కండ్రా కారు. ఆ జాంబీలు వచ్చేస్తున్నాయిరా బాబు. అదిగో 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 ఎన్ని వస్తాయి చూడు. ఏటే మా మీద అటాక్ చేస్తారా మీరు? మేము ముగ్గురం కలిసామంటే ఒక్క జాంబీ మిగలదు. కానీ ఇక్కడ వీళ్ళని ఎంత కొట్టినా కూడా వీళ్ళ యొక్క పవర్ అయితే పోవట్లేదు. కంటిన్యూగా లెగిసి వస్తూనే ఉన్నారు. రండి, లేట్ చేయకుండా వచ్చి కారు ఎక్కండి. ఓరి నాయనో, ఏంటిదే ఎదురుగా చూడడానికి మన చాప్ మామలా ఉన్నాడే. ఏంటే కొంపదీసి మన చాప్ మామకి కూడా జాంబీ కరిసేసిందా ఏంటే? నో వే రే చాప్, నీకెందుకు ఇలా వచ్చింది? గాయస్, మన చాప్ గడైతే జాంబీలా మారిపోయాడు. వామ్మో, వాడైతే చూడండి మన మీదకైతే అటాక్ వస్తున్నాడు. అబ్బా వామ్మో, అరే ట్రెవర్, వాడినైతే తీసుకువెళ్ళాలరా. కానీ జాంబీయే. ఇప్పుడు మనం కానీ వాడిని తీసుకువెళ్ళినట్లయితే మనం కూడా అలానే మారిపోతాం. రే అంత కూడా నువ్వేం వర్రీ కాకు. మనమైతే మన లెస్టర్ దగ్గరికి వెళ్దాం. వాడి దగ్గరికి వెళ్ళామంటే ఖచ్చితంగా ఏదో ఒక ఉపాయం చెప్తాడ్రా. అప్పుడు మన చాప్ గండి అయితే మనం తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు తీసుకువెళ్ళామంటే మనకే ప్రమాదం కదా. అరే యార్, మన చాప్ మామని అలా వదిలేసి వెళ్ళాలంటే నాకు చాలా బాధగా ఉంది తెలుసా. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మనం ఖచ్చితంగా లెస్టర్ మామ దగ్గరికి అయితే వెళ్ళాల్సిందే. పదా, ఇంకా లేట్ చేయకుండా లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి మన చాప్ మామని ఎలా తీసుకురావాలని చెప్పేసి ఉపాయం కనుక్కుందాం. ఓరి నాయనో, ఎంత పని జరిగిందిరా బాబు. రే డోరేమాన్, అర్జెంటుగా వచ్చి కార్ ఎక్కు. ఆ జాంబీల సంగతి నేను చూసుకుంటాను. రా, తొందరగా వచ్చి కార్ ఎక్కరా బాబు. అరే ఏంటబ్బా ఇదే, ఎందాకలో మన చాప్ మామ, ఇప్పుడు బండాడు. ఒరే బండాడు, ఏంట్రా అలా నడుస్తున్నావు? ఒరే ప్లీజ్ అలా యాక్ట్ చేయకరా నువ్వు. నవ్వే, ఒరే బండోడా, నువ్వు ఇలా మారడానికి వీల్లేదు. జాంబీలా మారిపోవడం ఏంట్రా బాబు? అందుకని బాబు, మన బండోని కాపాడి ఎలా అయినా సరే. అబ్బా, ఎంత పెద్ద పని వచ్చి పడిందిరా. రేయ్, ఇప్పుడు వాడిని కాపాడదామన్నా కూడా చుట్టూరు జాంబీలు. మనమైతే ఎలా అయినా సరే కాపాడదాం. చెప్పాను కదా, లేట్ చేయకుండా లెస్టర్ దగ్గరికి పద. వాడైతే ఏదో ఒక ఉపాయం అయితే చెబుతాడు. మరి ఇంకెందుకు ట్రెవర్ మామ అలా చూస్తున్నావో? లేట్ చేయకుండా పద. డోరేమాన్ గడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడో చూసావు కదా. వాడిని ఎలా అయినా సరే కాపాడాలి. అలానే చాప్ మామలు కూడా లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఉపాయం అయితే ఆలోచించాలి. లెట్స్ గో. మీరు బాధపడుతుందంతా నాకు అర్థమవుతుందిరా. కానీ జాంబీస్ ఒక్కసారి కరిశాయంటే అది క్యూర్ అవ్వడం చాలా కష్టం. కానీ ఇప్పుడు కాలంలో చాలా అంటే చాలా పెద్ద పెద్ద డాక్టర్స్ అయితే ఉన్నారు. వాళ్ళైతే జాంబీ వైరస్ నుంచి క్యూర్ అయ్యే మందు అయితే కనిపెట్టారు. ఓకేనా? ఆ విధంగా క్యూర్ అయితే చేయొచ్చు. కానీ
దీనికి మనకు ఒక ప్లాన్ అయితే ఉండాలి. ఆ ప్లాన్ అమలు పరిచామంటే ఖచ్చితంగా జాంబీల నుంచి అయితే తప్పించుకోవచ్చు, మీ ఇళ్ళని కూడా కాపాడుకోవచ్చు, మీ డోరేమాన్ని అలానే చాపుని కూడా కాపాడుకోవచ్చు. అవునా లెస్టర్ మావా, అయితే ఇంకెందుకు లేట్ చేయకుండా ప్లాన్ ఏంటో చెప్పు. తొందరగా మా డోరేమనగండి అలానే చాప్ మామని ఇద్దరిని కాపాడుకుంటాం. అవునరా లెస్టర్, అదేంటో చెప్పరా బాబు. మన లాస్ సెంటోస్ లో జనాలు కూడా చాలా మంది చనిపోతున్నారా. న్యూస్ ఛానల్లో చూశాను, 1000 మందిని అయితే చంపేసాయంట జాంబీలు. ఇంకంతమంది చనిపోవడం అయితే నేను కూడా చూడలేకపోతున్నాను రా. ఎలా అయినా సరే మన ప్రయత్నం అయితే మనం చేసి ఆ యొక్క జాంబిల్ని ఎలా అయినా సరే ఆపాలి. లేకపోతే ముందుగా మనకైనా ప్రొటెక్షన్ ఏదో ఒక విధంగా ఏర్పాటు చేసుకోవాలి. సరే సరే, నేను ఇప్పుడు ప్లాన్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ ఇటే చూడండి, సరేనా? ముందుగా వచ్చేసి మన ఫస్ట్ ప్లాన్, మన షించాన్ హౌస్ అలానే మన హంతకుడి హౌస్, ఈ 2 హౌస్ ని మనమైతే చుట్టూరు కంచెలతో కట్టేయాలి. అప్పుడే ఆ జాంబీలు అయితే ఇంట్లోకి రానివ్వకుండా ఉంటాయి. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీలో ఎవరో ఒక ఇద్దరైనా చేయాల్సిన పని. నెక్స్ట్ వచ్చేసి మన లాస్ సెంటోస్ లో ఎటువంటి డాక్టర్ ఉన్నా సరే, చిన్న పెద్ద ముసలి ముతక అని చెప్పేసి ఎవరు చూడొద్దు. అర్థమవుతుందా? అలా ఒక డాక్టర్ని అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అది కూడా ఆ జాంబీ వైరస్ ని ఎవరైతే క్యూర్ చేస్తారో ఆ డాక్టర్ ని తీసుకురావాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మన డోరేమాన్ అలానే చాప్, వీళ్ళని కూడా తీసుకురావాల్సి ఉంటుంది. అది కూడా వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఏంటో కూడా తెలీదు, ఎందుకంటే జాంబీలుగా మారారు కాబట్టి. ఎంత కష్టమైనా సరే వాళ్ళని పట్టుకురావాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? ప్లాన్ నెంబర్ 1, ప్లాన్ నెంబర్ 2, ప్లాన్ నెంబర్ 3 మొత్తం ఇద్దరు ఒకరు అలా చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ముందుగా ఆ ఫెన్సెస్ మిలిటరీ బేస్ దగ్గర అయితే ఉంటాయి, అవి కూడా మీరైతే తీసుకురావాల్సి ఉంటుంది. అవి తీసుకువస్తేనే మీ ఇంటి చుట్టూ కంచె అయితే కట్టొచ్చు. అయితే ఓకే లెస్టర్, నేనైతే డోరేమాన్ని అలానే చాప్ని అయితే కనిపెడతాను. ఎందుకంటే వీళ్ళు కనుక వెళ్ళారనుకో అక్కడ ఎక్కువ మంది జాంబీలు ఉంటారు కాబట్టి వీళ్ళకి ఏదైనా సమస్య రావచ్చు. అందుకని నేనైతే డోరేమాన్ని చాప్ గడిని అయితే కనిపెడతా. అయితే నేను మైకేల్ గాడు అక్కడ మిలిటరీ బేస్ దగ్గరికి వెళ్ళి ఫెన్సెస్ తీసుకొస్తాం. అవును, మనిద్దరం వెళ్తే చాలా బెటర్. ఎందుకంటే ఆ మిలిటరీ ఆఫీసర్స్ గనక జాంబిల్లా మారినా కూడా మనకి చాలా కష్టం అవుతుంది. అందుకని మనిద్దరం వెళ్ళడమే కరెక్ట్. ఏంటే మీరందరూ వెళ్ళిపోతే నేనేం చెయ్యాలి? నేను ఏం చేస్తానంటే మన డాక్టర్ గారు ఉన్నారు కదా, అతన్నైతే తీసుకురావడానికి వెళ్తాను. ఒకవేళ ఏ జాంబీ అయినా సరే నన్ను వెంట పెట్టిందంటే ఏం చేస్తానో తెలుసా? ఒక్క పిత్తుతాను, బర్రమని ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. సరే సరే, మొత్తానికి మీరైతే పర్ఫెక్ట్ గానే ఎంచుకున్నారు. మైకల్, ట్రెవర్, మీరిద్దరైతే ఫెన్సెస్ ఆ మిలిటరీ బేస్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. రే అంతు కూడా బయట చాలా జాంబీసెస్ కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే రే షించాన్, నువ్వు చిన్నపిల్లాడివి, ఎంత జాగ్రత్తగా వీలైతే అంత జాగ్రత్తగా ఉండాలి. ఆల్ ది బెస్ట్ మీ అందరికి. ఓ మై గాడ్, రే ట్రెవర్, మనం అనుకున్న విధంగానే మిలిటరీ బేస్ దగ్గర ఉన్నటువంటి సోల్జర్స్ అందరూ జాంబిల్లా అయితే మారిపోయారా. వామ్మో, చూసావు కదా, ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా ఘోరంగా వస్తున్నారు మన వైపే. నువ్వైతే అసలు ఎక్కడ కూడా ఆక్కు, ప్రతి ఒక్కరిని గుద్దుకుంటూ వెళ్ళిపో. అబ్బా, మనకి ఈ ఫెన్సెస్ ఎక్కడ దొరుకుతాయో ఏంటో. వీళ్ళని ఇలా గుద్దుకుంటూ వెళ్తూనే ఉండాలా ఏంటి? ఎప్పుడు దొరుకుతారా బాబు? మనకు ఆ ఫెన్సెస్ దొరికాయంటే ఇంకా మన పని అయిపోయినట్టే కదా. కాస్త ఓపిక పట్టాల్సి ఉంటుందిరా. మన లెస్టర్ గార్డ్ అయితే ఎక్కడ ఫెన్సెస్ అని మాత్రం మనకైతే చెప్పలేదు. మనమైతే మొత్తం వెతకాలి. అంటే వాడికి కూడా పూర్తి ఐడియా అయితే ఉండదు కదా. ఖచ్చితంగా మనకి కావాల్సినటువంటి ఫెన్సెస్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి, నాకు ఆ నమ్మకం అయితే ఉంది. కానీ ఎదురుగా వచ్చే ఒక్క జాంబీ సోల్జర్ని కూడా వదిలిపెట్టుకో, ఓకేనా? ఓకే ఓకే, వదిలిపెట్టను. కానీ ఒక డౌట్, చుట్టూరు ఇన్ని ఫెన్సెస్ ఉన్నాయి కదా, ఉన్నా కూడా ఈ లోపలికి జాంబీలు ఎలా వచ్చారా బాబు? అదే కాకుండా సోల్జర్స్ ప్రతి ఒక్కరు జాంబీలా మారిపోయారు. అరే, మనం అనుకుంటున్న ఫెన్సెస్ ఇవే అంటావా? కొంపదీసి మనం వీటిని పగలగొట్టుకుంటూ తీసుకెళ్లాలా ఏంటి? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం. ఓరి నాయనో ఆంజనేయ స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. ఎందుకంటే ఇక్కడ చూడడానికి మొత్తం భయంకర. అమ్మో ఏంటిదే? ఒరే ఒరే నాయన, గుండె డాక్టర్లో అమ్మో ఏంటి ఇలా పడిపోయి ఉన్నాడు? ఓరి నాయనో గాయస్, ఏంటిదే? అమ్మో మన పని అయిపోయినట్లే. అర్జునుగా మనం ఇక్కడ నుంచి పారిపోదాం పదండి. ఏంట్రా బాబు, డాక్టర్ గారిని తీసుకువెళ్దామని చెప్పేసి. అరే ఇక్కడ కూడా అమ్మా, ఏంట్రా బాబు ఎదురుగా ఇంతమంది చచ్చిపోయి కనబడుతున్నారు. గాయస్ మన పని అంతే అనుకుంటా. ఏంటి మనం ఎదురుగా వెళ్తున్నాం, ఒక్కొక్క డాక్టర్ శవం అయితే కనబడుతుంది. అమ్మో
దేవుడా నాకు ఇంకా ఎదురుగా ఏ డాక్టర్ సేవము కనబడకుండా చూడు. ఒరే బాబో, ఏంటంకులో గుండంకులో మీరందరూ ఎందుకు ఇలా కనబడుతున్నారు నాకు? గైస్ కొంపతీసి దయ్యాలంటారా? లేదు, అలా అయితే జరగడానికి వీల్లేదు. కానీ లోపల జాంబీలు చంపేయన్నా కూడా జాంబీలు కూడా కనబడట్లేదే. మరి ఎవరి విధంగా చేసినట్లు నాకైతే చాలా భయంగా ఉంది. కానీ మనకైతే డాక్టర్ గారు అయితే కావాలి, అందుకని ఈ హాస్పిటల్లోకి వచ్చాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు లేవండి. డాక్టర్ గారు మీరైతే మాకు అర్జెంటుగా అవసరం ఉంది. గాయస్ ఇతనైతే లేవట్లేదు, నాకు తెలిసినంత వరకు నిద్రలోకి వెళ్ళిపోయాడు అనుకుంటా. పర్వాలేదులేండి, ఇంకా మనమైతే పైకి వెళ్ళి చూద్దాం. ఏంట్రా ఇదే, పైకి వెళ్ళి చూద్దాం అనుకుంటే కింద కూడా ఉన్నాడో. గాయస్ చూడండి, ఇక్కడ ఈ పట్టబుర్ర అంకులు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదే. ఓయ్, మీరు నన్ను భయపెట్టడానికి చేద్దాం అనుకుంటున్నారేమో. ఈ షించాన్ గాడు అసలు భయపడిన కాక భయపడ్డా, అర్థమవుతుందా? నేను చాలా ధైర్యవంతుణ్ణి, నన్ను ఎవరైనా ఆపాలని చూస్తే అంతే వాళ్ళ సంగతే. నాకు ఇలా చచ్చిపోయి కనబడినంత మాత్రాన భయపడిపోతాను అనుకుంటున్నారు? అంత సినిమా లేదో, నేనెందుకు అలా భయపడతాను? అస్సలు భయపడను. వామ్మో గైస్, నాకైతే ఏదో తేడా కొడుతుంది. ఈ హాస్పిటల్లో ఏదైనా దయ్యం ఉందా ఏంటి? వామ్మో, ఓయ్ లంకిని డొంకిని ప్రేతాత్మ సెర్బియన్ డాన్సింగ్ లేడీ ముసల్దానా, ఎవరున్నా సరే ఈ విధంగా భయపడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చిన్నపిల్లోండే, భయపడతానని తెలీదా మీకు? అమ్మ, ఇక్కడ ఏదో పాటలా ఉంది. అమ్మయ్య, మనమైతే డైరెక్ట్గా బయటకు వచ్చేసాం. అమ్మో గైస్, మనమైతే ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండొద్దు. లేట్ చేయకుండా ఇంకొక ప్లేస్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెతుక్కుందాం, పదండి. గాయస్ మనమైతే ఇందాకలా డోరేమాన్ గడు పడిపోయి ఉన్నాడు కదా, ఆ ప్లేస్ దగ్గర అయితే వచ్చాం. కానీ మన డోరేమాన్ గాడు అసలు ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి జాంబీస్ మాత్రం చాలా ఘోరంగా వస్తున్నాయి అబ్బా మన మీద అటాక్ చేయడానికి. రేయ్, ఎంత ధైర్యం రా మీకు? మా డోరేమాన్ గడిని పొట్టన పెట్టుకుంటారు మీరు, మీలానే తయారు చేస్తారా? ఈరోజు మీలో ఒక్కడంటే ఒక్కడిని కూడా వదిలిపెట్టనురా నేను. కానీ మా వాళ్ళని ప్రస్తుతానికి కనిపెట్టాలి కాబట్టి ఊరుకుంటున్నాను, కానీ లేకపోతే ఏరు మరి చంపేవాళ్ళని మీ అందరు నిన్ను. గాయస్ నేనైతే ఒక హెల్ప్ అడుగుతాను, మీరు చేయగలరా? చేయగలంటేనే చెప్తాను. ఏంటంటే మన డోరేమాన్ గడు అలానే చాప్ గడు దొరకాలని చెప్పేసి కామెంట్ చేయండి, సరేనా? అలానే లైక్ కూడా చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు దొరకడమే మన ధ్యేయం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క లైక్ అలానే కామెంట్ వచ్చేసి మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది, ఓకేనా? మనమైతే మొత్తానికి ఇదంతా చూసామబ్బా, ఎక్కడ కనబడలేదు. ఓకే గాయస్, మనమైతే ఒక అండర్ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అదే అండర్ గ్రౌండ్ పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ప్రతి ఒక్కరిని ఎలా చంపేసాయి చూడండి. పాపం ఇవి జాంబీలు కూడా కాదు, ప్రతి ఒక్కరు నార్మల్ మనుషులే. వీళ్ళందరినీ పట్టి పట్టి పీడించి మరీ తినేసాయి. వామ్మో, ఈ ప్లేస్లో కనుక మన డోరేమాన్ గడు ఉంటే, ఓరి నాయనో, అది తలుచుకుంటేనే నాకు చాలా భయంగా ఉందబ్బా. అలా జరగడానికైతే అస్సలు వీల్లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అరే దగ్గరికి వచ్చేసాడు వీడు. ఓరి నాయనో గాయస్, వీడి టెంకు తుల్లో కూడా వేస్తానాగండి. ఏంట్రా మీదకు వస్తున్నారు జాంబీ వెదవలు. కానీ మన డోరేమాన్ గడిని అయితే ఇక్కడ ఒక్క దగ్గర కూడా చూడలేదబ్బా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లేస్ అంతా వెతికాం కానీ ఆడు మాత్రం కనబడలే. మరి ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు వీడు? అదిరా ట్రెవర్, నువ్వైతే గుద్ది పడే, ఏ మాత్రం బయటికి అస్సలు రాకు. వచ్చావంటే మాత్రం చాలా డేంజర్ రా. చూడు, మిలిటరీ ఆఫీసర్స్ కాబట్టి జాంబీలు అంటే చాలా పవర్ఫుల్ గా ఉంటారు వాళ్ళు, అందుకని మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ యొక్క ఫెన్సెస్ అన్ని మనమైతే పగలగొట్టిన తర్వాత వాళ్ళని కాస్త డైవర్ట్ చేయాల్సి ఉంటుంది. వావ్, మొత్తానికి మనమైతే చాలా ఫెన్సెస్ అయితే కూల్చి పడేసాం. ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఎదురుగా వెళ్దాం పదా. ఆ ముందుకు వెళ్ళి అక్కడ ఆగుదాం. వాళ్ళు డైవర్ట్ అయ్యి అక్కడికి వస్తారు, అప్పుడు వెంటనే ఇక్కడికి వచ్చి ఫెన్సెస్ అన్ని మనమైతే పట్టుకు వెళ్ళిపోదాం. చూసావు కదా, వాళ్ళైతే చాలా మెల్లగా వస్తున్నారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినంత వరకు, వాళ్ళు వచ్చినంత వరకు మనమైతే వెయిట్ చేద్దాం. వచ్చిన వెంటనే మనం ఇటు పక్క వచ్చి ఈ ఫెన్సెస్ అన్ని తీసుకువెళ్ళిపోదాం. A few moments later. రండ్రా, మీరు ఎంత వచ్చి పట్టుకుందామన్నా కూడా అది జరగని పనే. మొత్తానికి మేమైతే అన్ని ఫెన్సెస్ కలెక్ట్ చేసేసుకున్నాం. ఇంకా లేట్ చేయకుండా మన హంతకుడు అలానే షించాను ఆ డోరేమాన్ చాపు వచ్చేలోపు మనమైతే చుట్టూరు కంచెలైతే వేసి పడేయాలి. అవునరా, మనమైతే మన పనిని చాలా అంటే చాలా తొందరగా ఫినిష్ చేసుకున్నాం. లేట్ చేయకుండా మన హంతకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి షించాన్ గాడి ఇల్లు అలానే హంతకుడి ఇల్లు మొత్తం కవర్ చేసి పడేద్దాం. ఏంట్రా మీ బాధ? లోపలికి వస్తారా మీరు?
లోపలికి రావాలంటే ఆ గేట్ ఓపెన్ అవ్వాలి. గాయ్స్ పాపం వీళ్ళు ఎందాక నుంచి ఆ గేట్ నుంచి రావాలనుకుంటున్నారు, కానీ మనము రానివ్వము కదా, ఎందుకంటే ఈ గేట్ క్లోజ్ అయిపోయింది. రండి గుండు సాలిగల్లారా రండిరా. ఏంటే మొత్తం అందరూ ఒకే డ్రెస్ వేసుకున్నారో, ఒకే ఫ్యామిలీలో జాంబీ జబ్బు గనక వచ్చిందా ఏంటి? నాకు తెలిసినంత వరకు వీళ్ళు భూమి నుంచి పుట్టిన వాళ్ళు అనుకుంటా. గాయస్ మనమైతే వీళ్ళందరినీ కాల్చి పడేసినా కూడా వాళ్ళైతే మనల్ని ఏం చెయ్యలేకపోతున్నారు. సరే కానీ మనమైతే ఇక్కడ వచ్చిన విశేషం ఏంటో తెలుసా? మనమైతే ఇక్కడ ఒక డాక్టర్ గారిని అయితే ఆ పైన ఎక్కడమైతే చూశాను. ఇప్పుడు ఆ డాక్టర్ గారిని అయితే మనం తీసుకురావాలి, ఎందుకంటే అతను మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ కదా. ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా మనకైతే ఒక్క డాక్టర్ అంటే ఒక్కరు కూడా కనబడట్లేదు. మొత్తానికి జాంబీల నుంచి తప్పించుకుని అక్కడ దాగని ఒక డాక్టర్ గారు అయితే కనిపించారు. లేట్ చేయకుండా మనమైతే అతనికి హెల్ప్ చేద్దాం. అప్పుడు మన డోరేమాన్ గారిని చాప్ గారిని ఇద్దరిని కాపాడతాడు. ఏమంటారు ఫ్రెండ్స్? ఓకే, మనమైతే మొత్తానికి అమ్మయ్యా ఇక్కడ వాళ్ళందరినీ డైవర్ట్ చేసుకుని ఇటు సైడ్ అయితే వచ్చేసాను. చూసారు కదా నా ప్లాన్ అయితే ఎలా ఉంది? ఈ ప్లాన్ వల్లే ఇప్పుడు ఆ జాంబీలు అయితే మనల్ని వెంట పట్టలేకపోయారు. ఓకే డాక్టర్ గారు మీరేం వర్రీ కాకండి డాక్టర్ గారు, వచ్చేసాడు ఈ షెంచాన్. లేట్ చేయకుండా మీరు ఏం చేస్తారంటే ఈ ల్యాడర్ దగ్గర నుంచి కాకుండా మనమైతే వేరే సైడ్ నుంచి జంప్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ జాంబీలందరూ మనం ఈ సైడ్ నుంచి వచ్చామంటే అటాక్ చేసేస్తారు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామంటే అక్కడ ఒక కార్ కూడా పెట్టాను, అప్పుడు మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఏంటి బాబు నిజమా? గంట నుంచి ఇక్కడే ఉండి అటు వెళ్ళలేక ఇటు వెళ్ళలేక చచ్చాను, కానీ సమయానికి మంచి మాట చెప్పావు. ఎక్కడ ఆ కార్ ఎక్కడ చెప్పు, నువ్వు వెళ్తే నీ వెనక్కే ఫాలో అవుతూ వస్తా. యాహూ రండి డాక్టర్ గారు రండి, మిమ్మల్ని అయితే లేట్ చేయకుండా తీసుకువెళ్ళిపోతాను. గైస్ మొత్తానికి మనకి డాక్టర్ గారు అయితే ఒప్పేసుకున్నారు. మనం ఇప్పుడు లేట్ చేయకుండా మన ఇంటికి అయితే తీసుకెళ్దాం. వామ్మో వచ్చేసరి ఈ దొంగ వెదవులు. డాక్టర్ గారు నేను ఎలా దూకానో అలానే దూకేసేయండి. ఓ డాక్టర్ గారు కొంచెం చూసుకోవాలి కదా మీరు. ఓరి నాయను అమ్మయ్య మీకైతే ఏం కాలేదు కదా, ఇంకా భయపడ్డాను. వీళ్ళనైతే ఇప్పుడు ఎలా గుద్దుకుంటూ వెళ్తానో చూడండి, లేకపోతే మన ఎదురుగా వస్తారా వీళ్ళు? ఏంట్రా నా ఎదురుగా వస్తే ఏమవుతుందో తెలుసా మీకు? ఈ షించాన్ గారికి కోపం వస్తే చాలా డేంజరు. ఓకే డాక్టర్ గారు నేనైతే మీకు ఒక విషయం అడగాలి. ఈ జాంబీగాలు కరిస్తే ఏదో ఒక మందు ఉంటుందంట కదా, అది కనిపెట్టారంట కదా, అది మీరు చేయగలరా? ఏంటి బాబు ఆ మందు కనిపెట్టిందే నేను. డోంట్ వరీ, నీలో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, ఆ జాంబీ వైరస్ ఇట్టే తొలగించేస్తా. నో వే, మనమైతే లోపలికి వెళ్ళలేకపోతున్నాం. గైస్ మీరైతే అక్కడ ఒకసారి చూసుకోండి, మన డోరేమాన్ గడైతే ఈ కింద పడిపోయి ఉన్నాడు. మొత్తం ఎంత లోతు పడిపోయి ఉన్నాడు చూసారా? వామ్మో అయ్య బాబోయ్, ఇక్కడి నుంచి వెళ్ళడం చాలా కష్టంలో ఉందే. ఇప్పుడు ఏం చేయాలి? ఓరి నాయరో వీడందులో ఎలా పడి ఉంటాడు? అమ్మ బాబోయ్ నాకైతే ఏం అర్థం కావట్లేదు గైస్. మనమైతే ఇప్పుడు ఎలా అయినా సరే వాడిని కాపాడాలి. నాకైతే ఒక ఐడియా వచ్చింది. వాడి దగ్గరికి వెళ్ళాలంటే వేరే ఒక రూట్ అయితే ఉంది, అటు నుంచి వెళ్ళామంటే ఈజీగా కనిపెట్టచ్చు. లెట్స్ గో. ఓకే గాయస్ టనల్ గుండా మనమైతే ఆ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక్క నిమిషం ఆగండి, మీకైతే దిగేసి చూపిస్తాను. వామ్మో చాలా టైం అయితే పట్టిందబ్బా. రే డోరేమాన్ ఎక్కడున్నావురా? అదిగోండి చూసారు కదా, మనమైతే ఇందాక ఆ పైనుంచి అయితే చూసామన్నమాట. ఎక్కడి నుంచి చూసాం? ఆ చివరి నుంచి అయితే చూసాం. అంటే మన డోరేమాన్ గడు వచ్చేసి ఈ సైడే పడి ఉన్నాడు. వామ్మో దేవుడా, వాడికైతే ఏం కాకూడదు. గైస్ చూసారు కదా, వాడైతే ఉలుకులేదు పలుకులేదు అలానే పడున్నాడు. దేవుడి దయవల్ల వాడైతే మనం దగ్గరికి వెళ్ళేసరికి లేచి ఉంటే అదే చాలు. రే డోరేమాన్ ఇదిగోండి, నాకు తెలిసినంత వరకు ఇందులోనే ఉండుంటాడు. చెప్పాను కదా ఇందులోనే ఉన్నాడు. రే డోరేమాన్, రే నిన్నేరా. గాయస్ వీడైతే లేవట్లేదు. రే లేవరా, మీ అంతకుడు బాబు వచ్చాడు, లే. గాయస్ వీడైతే లేవట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఒక పని చేద్దాం, మనమే మన భుజాన్ని అయితే తీసుకువెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు మన ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్ళామనుకోండి, మన షించాన్ గడి డాక్టర్ గారిని తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఆయన అయితే హెల్ప్ చేస్తారు. మన డోరేమాన్ గడికి అయితే క్యూర్ అయ్యేలా చేస్తారు. అదే కాకుండా మన షించాన్ గడి ఒక పని మీద వెళ్ళాడంటే ఇది చాలా అంటే చాలా సీరియస్ మ్యాటర్ కదా, ఖచ్చితంగా వాడైతే అది పూర్తి చేసుకునే వస్తాడు. ఓకే గాయస్ మనమైతే ఇప్పుడు వేరే టనల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అంటే మన చాప్ గడ్ కూడా కనబడట్లేదు కదా, వాడు కనబడతాడేమో అని చెప్పేసి. అదే కాకుండా ఈ సైడ్ చాలా మంది జాంబీలు అయితే ఉన్నారు. ఆ ఒక్క డౌట్ వల్ల నేనైతే ఏటో గాయస్ చూడండి, మన చాప్ గడ్ అయితే ఇక్కడే ఉన్నాడు. రే చాప్ చాప్ గాయస్ వీడు కూడా ఇదే విధంగా పడిపోయి ఉన్నాడేంటి? ఒరే లేవరా బాబు, ఈ విధంగా ఉన్నారంటే మీ ఇద్దరున్నో ఇద్దరికిద్దరు పడిపోయి ఉన్నారు.
గాయస్ నాకు తెలిసినంత వరకు వీళ్ళు అన్కాన్షియస్లో అయితే ఉన్నారనుకుంటా. మనకి ఇదే మంచిదిలేండి, ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంటే మనమైతే వాళ్ళకి ఈజీగా ట్రీట్మెంట్ చేయించవచ్చు. లేకపోతే వాళ్ళు జాంబిల్లో ఉన్నారంటే మనకే డేంజర్. మనమైతే లేట్ చేయకుండా ఇంటికి తీసుకువెళ్ళి వీళ్ళకైతే ట్రీట్మెంట్ చేయిద్దాం. లెట్స్ గో. రండ్రా రండ్రా రండ్రా, ఎంతమంది వస్తారో రండి. సూపర్ రా ట్రెవర్, సూపర్ రా మైకేల్. మీరు పెట్టినటువంటి ఈ ఫెన్స్ వల్ల ఒక్కటంటే ఒక్క జాంబీ కూడా లోపలికి రాలేకపోతుంది. హా గాయస్ చూసారు కదా, మొత్తానికి మన మైకేల్ గారు ట్రెవర్ గారు చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా కష్టపడి ఈ యొక్క ఫెన్స్ అయితే తయారు చేశారనమాట. మేము వచ్చేలోపు మొత్తం తయారైపోయింది. చూపిస్తానండి మీకైతే ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి చిన్నదంటే చిన్న గ్యాప్ కూడా వదలలేదు. ఆ చిన్న గ్యాప్ వదిలినా కూడా డేంజర్ కదా. ఈ పైన చూడండి, మన షించాన్ గారి ఇల్లు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ ఉండడమే కరెక్ట్. మళ్ళీ కిందన పెడితే ప్లేస్ సరిపోదు కదా, ఫెన్సెస్ కూడా తక్కువ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అందుకని ఇలా అడ్జస్ట్ చేశారు. కానీ చిన్నదంటే చిన్న గ్యాప్ కూడా లేకుండా, ఒక్కటంటే ఒక్క జాంబీ కూడా లోపలికి రానివ్వకుండా కట్టారు. ఇక మీదట మనం ఇక్కడి నుంచి వాటి మీద అయితే విధ్వంసం సృష్టించవచ్చు. ఓ విధ్వంసం సృష్టించేస్తాడు మా హంతకుడు బాబు. సారీ సృష్టిద్దు కానీ ఇంకా మిగతావి కూడా చూపించాలి కదా నువ్వు. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా చాలా ఫెన్సెస్ అయితే వేశారనమాట. చిన్న గ్యాప్ కూడా ఇవ్వలేదు. కానీ మీకైతే మెయిన్ విషయం తెలియాలి, ఈ లోపల చాలా డబ్బు కట్టలు కూడా ఉన్నాయి. ఎలా వచ్చాయి ఏంటో. అదే కాకుండా తాగడానికి డ్రింక్ కూడా ఉంది. కానీ నాకు ఒకటే బాధగా ఉంది, ఎందుకంటే ఇక్కడ చూడండి మొత్తం నా 4 పిల్లర్లు కామ్గా ఉన్నాయి. ఎందుకంటే నా యొక్క ఇల్లు పైన ఉంది కదా. ఏం చేస్తాం, తప్పదు కదా. కానీ నేనైతే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటో తెలుసా? అదే మన బండడు అలానే మన చాప్ మామ ఇద్దరు నార్మల్ అయిపోయారు. అది కూడా మన వల్లే. ఆ డాక్టర్ గారు రావడం వల్ల వీళ్ళిద్దరికి క్యూర్ చేశారు. అలా క్యూర్ అవడానికి గల కారణం మీరేరా. మీరు గనుక లేకపోయినట్లయితే ఈ విధంగా అయ్యేవాడే కాదు. థ్యాంక్ యూ సో మచ్ రషించాన్. థ్యాంక్ యూ సో మచ్ ట్రెవర్ మామ. థ్యాంక్ యూ సో మచ్ మైకేల్ మామ. థ్యాంక్ యూ సో మచ్ అందుకడు బాబు. అవును రా అబ్బాయిలో, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక విషయం చెప్పాలి, నన్ను కరిచిందే పెద్ద జాంబీ కూడా కాదు, పిల్ల జాంబీ. పిల్ల జాంబీ వచ్చి కరిసి వెళ్ళిపోయింది. అప్పుడు అలా మారిపోయాను. కానీ డాక్టర్ గారు రావడం వల్ల మళ్ళీ మామూలు అయిపోయాను. రే రే రే, మీ నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అర్థమవుతుందా? ఏంట్రా ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు మీరు? మేం కాకపోతే ఇంకెవరు కాపాడతారు? అదే కాకుండా ఎవరో బయటోడొచ్చి కాపాడినట్టు మాట్లాడుతున్నారు యాదవలు. ఇంకొకసారి అలా మాట్లాడితే తంతాను. సరే, ఇంకా మన మాటలు ఇవి అవి ఆపేసి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కు వెళ్ళి ఈ జాంబీలన్నిటిని చుక్కలు చూపించాలి. అదే కాకుండా అపోకలిప్స్ ఇంకా డేంజర్గా మారిపోతుంది కాబట్టి మనమైతే మన అప్రమత్తంలో ఉండాలి, వాటిని చిదగొట్టేయాలంతే. రండ్రా రండ్రా రండ్రా, లోపలికి మీరు రాలేరు. నేనే ఇక్కడ నుంచి ఒక్కొక్కరిని ఫినిష్ చేస్తా. తీసుకోరా స్నైపర్ దెబ్బ. ఎస్ గాయస్, మనమైతే స్నైపర్తో మొత్తం 3 బాధేశాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంతమంది ఉన్నారో. చెప్పాను కదా, వేవ్స్ ఆఫ్ జాంబీస్ అయితే వస్తున్నారని చెప్పేసి. అపోకలిప్స్ ఇంకా డేంజర్గా మారింది. ఇప్పుడు జాంబీలు అయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. కానీ మన ఇంట్లోకి అయితే రాలేండి. కానీ ఎంతసేపు అని మనం ఈ విధంగా ఫైట్ చేస్తాం, నాకు అదే అర్థం కావట్లే. జాంబీ ఎస్ పాపా, నా గ్రానేడు తీసుకోప్పా. ఎలా ఉంది పాట? బాగుందా జాంబీ మామలో? నా యొక్క స్టిక్కీ బాంబు వేసానంటే ఎవడైనా ఎగిరిపోవాల్సిందే. ఒరే బండడా, చూసావు కదా నేను వేసే ఒక్క స్టిక్కీ బాంబు కూడా అసలు ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు చూడు, నేను వేసే ప్రతి స్టిక్కీ బాంబుకే అక్కడ ఎక్కువ అగ్గి రాజిపోతుంది. అప్పుడు ఎవడు ఒక్క జాంబీ కూడా అక్కడికి రాడు. కంటిన్యూగా వాళ్ళైతే అక్కడే అలా కాలుతూ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క వెహికల్ ఎక్కుతాను. ఎక్కేసి ఇప్పుడు ఇంకా చొక్కలు చూపిస్తాను. ఒరేయ్, మా అంతకుడు బాబు మీద అటాక్ చేస్తారా మీరు? అంతకుడు బాబా కొంచెం వెనక్కుండు, మళ్ళీ నీకు చాలా డేంజరు. ఓకే గైస్, అరే ఇక్కడ ఒక ప్లేన్ ఉంది. ఆ విషయం మర్చిపోయాం కదా. సర్లేండి, దాని గురించి పక్కన పెడదాం. వీళ్ళైతే కంటిన్యూగా వస్తూ ఉమ్మ బాబాయ్ జస్ట్ మిస్ అబ్బా, బాంబు అయితే నన్ను చీల్చేసి ఉండేదే. ఇప్పుడు చూపిస్తాను రా నా తడాక. ఆర్పీజీ దెబ్బ, జాంబీస్. అబ్బా ఎంత బాగుందిరా రైమింగ్. ట్రెవర్ గాడుకుంటుంది పట్ట, మీకు చూపిస్తాడ్రా పిట్ట. ఎంత బాగుందిరా రైమింగ్. కానీ నన్ను నేను ఇన్సర్ట్ చేసుకున్నా, నో ప్రాబ్లం. ఈ మెంటల్ నా కొడుకు అంతే. రండిరా రండి, మీరు ఎంతమంది వస్తారో రండి. మీ అందరికి చుక్కలు చూపించడానికి రా ఈ ట్రెవర్ గాడు ఉంది. రే మైకేల్,
నువ్వు ఆ సైడ్ నుంచి చూపించు, నేను ఈ సైడ్ నుంచి చూపిస్తా. అరే తొందరగా రండి, వేవ్స్ ఆఫ్ జాంబీస్ పెరిగిపోతున్నాయి. చాలా అంటే చాలా డేంజర్. మీరైతే తొందరగా వచ్చి ఈ యొక్క హెలికాప్టర్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. మీకేరా, తొందరగా వచ్చి హెలికాప్టర్ ఎక్కండి. హా, ఈ లెస్టర్ మామకి పని పాడు లేదు. ఏంటి లెస్టర్ మామ, ఇప్పుడు హెలికాప్టర్ మీద వెళ్ళాల్సిన అవసరం ఏముంది? సరదాగా ఎక్కడ ఏదో ఒక కారు మీద వెళ్దాం కదా, డబ్బులైనా మిగులుతాయి. ఒరే పొట్టోడా ప్లీజ్ రా, నువ్వు నోరు మూసుకుని రా. ఎందాకలా పడిందే అసలు తట్టుకోలేకపోతాను. ఇప్పుడు మళ్ళీ కార్ అంటే మామో నా వల్ల కాదు. కానీ మన లెస్టర్ మామ ఏమంటున్నాడో నువ్వు సరిగ్గా విన్నావా? వాడవన్నీ వినట్రా, డైరెక్ట్ గా నోటుకొచ్చింది మాట్లాడేస్తాడు. రేయ్, మన లెస్టర్ గడ్ అయితే తొందరగా రమ్మని చెప్పేసి అంటున్నాడు. ఎందుకంటే జాంబీ వేవ్స్ అయితే ఇంకా ఎక్కువగా అవుతున్నాయంట. మనకే చాలా అంటే చాలా డేంజర్. అందుకని లేట్ చేయకుండా మనమైతే ఆ హెలికాప్టర్ అయితే ఎక్కాలి. డాక్టర్ గారు మీరు కూడా. A few moments later. అరే ఏంటి లెస్టర్ మామ, నువ్వు ఎక్కువసేపు హెలికాప్టర్ లో ఉంచేస్తే నేను చాక్లెట్లు ఎలా తినాలి? అదే కాకుండా ఇప్పుడు జాంబీస్ ని అంతం చేయకపోయినా కూడా నేను చాక్లెట్లు తినలేను. తొందరగా వెళ్ళి వాటిని అంతం చేద్దాం, అప్పుడు మనం పైకి ఎగిరితే బెటర్ కదా. అరే షిన్చాన్, వాటిని చంపాలంటే మన వల్ల కాదు. వాటిని చంపినా కూడా పుట్టుకొని వస్తూనే ఉంటాయి. కానీ ఆ జాంబీస్ ఆపాలంటే ఏదో ఒక దారైతే ఉంటుంది. కానీ అది కనుక్కోవాలంటే మన వల్ల కాదు. ఏంటి మన వల్ల కాదా? మరి ఇప్పుడు ఎలా? ఇలా గాల్లోనే ఎగురుతామా ఏంటి? రే షిన్చాన్, మన లెస్టర్ గడ్ చెప్పింది నీకు సరిగా బుర్రకెక్కలేదు అనుకుంటా. వాటిని మనమైతే ఆపలేమని చెప్పేసి అన్నాడు. కానీ వాటిని ఎవరో ఒకరు ఆపుతారు కదా, అది ఎవరై ఉంటారు? గాయస్, వాటిని ఆపడానికి మనకి ఉపాయం చెప్పేవారు ఎవరై ఉంటారు? మీకైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. అది ఎవరో అర్జెంటుగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చేయాల్సిందే. వాటిని ఆపాలంటే అతని దగ్గరికి అయితే మనం ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. కానీ అది ఎవరు? అది ఎవరో మీ చేతుల్లోనే ఉంది గాయస్. అర్జెంటుగా కామెంట్ చేసి చెప్పండి. మనమైతే అక్కడికి వెళ్ళి ఈ జాంబీ అపోకలిప్స్ ఆపడానికి ఏదో ఒక మార్గం అయితే చూద్దాం. లెట్స్ గో.